ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మత్తయి సువార్త 1:23. ఆ కన్యక ఎవరు? మరియా. ఇశ్రాయేలీలో అంతమంది కన్యకలు ఉండగా దేవుడు మరియానే ఎందుకు ఎన్నుకున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రాజ్యం అంతటిలోనూ నమ్మకమైన దానిగా, పవిత్రత కలిగిన దానిగా, అన్ని విషయాలలోనూ ప్రత్యేకత కలిగిన దానిగా ఆ యవ్వనస్త్రాలు నిలిచింది. దేవుని యొక్క చూపునే ఆకర్షించే విధంగా తన జీవిత శైలి ఉంది. అందుకేనేమో పరమ పవిత్రుడకు జన్మనిచ్చే భాగ్యం పొందుకుంది. యవనస్తుడా, యవనస్తురాలా, నీ సాక్ష్యం ఎలా ఉంది? తల్లిదండ్రులను బాధకు గురి చేసేలా ఉందా? సమాజంలో దేవుని నామానికి అవమానం తెచ్చేలా ఉందా? అందం చందం అంటూ, ప్రేమ దోమ అంటూ లోకపు ఊబిలో, పాపపు లోయలో మునిగిపోతున్నా? సహోదర సహోదరి, కన్యక అయిన మరియని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆనాడు మరియని ఎన్నుకున్న దేవుడు ఈ రోజు నీ హృదయంలో జన్మించాలనుకుంటున్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.